ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఫస్ట్ సండే ఆఫ్ ద ఇయర్ కదండీ! ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం. ఈ ఆదివారం రోజు దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి? కీర్తనలు 100వ చరణం 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఈరోజు అందరూ కూడా ఆదివారము దేవుణ్ణి ఆరాధించేదానికై వారి యొక్క సంఘాలకు వెళ్తారు కదండి. దేవుని మందిరానికి వెళ్ళి ఈరోజు మనం ఆరాధన చేస్తూ ఉంటాం. సంఘములలో ప్రవేశిస్తున్నప్పుడే కీర్తనలు పాడుడి అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఒక విషయం మనం చూద్దాము. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. యెషయా గ్రంథకర్త అంటున్నాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఇంగ్లీష్ లో కీర్తనలు పాడుచు అనే దానికి ప్రైజ్ అని మెన్షన్ చేయబడుతూ వచ్చింది. కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తనలు పాడుచు ఆయన గుమ్మంలలో ప్రవేశించుడి అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథకర్త ఏమో సజీవులే నిన్ను స్తుతిస్తారు అని మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అని అంటే ఒకటే ఒక విషయము. ఈ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన ఈ రోజు మనం ఆరాధించాలి, ఆయన ఈ రోజు మనం స్తుతించాలి, ఆయన ఈ రోజు మనం కీర్తించాలి. ఎందుకంటే ఆయన మనల్ని సజీవులుగా ఉంచారు. గత సంవత్సరము ఎంతో మంది వారి కాలాన్ని ముగించి వేస్తూ వచ్చారు. ఎంతో మంది వారి కాలానికి ముందుగానే ఆయా పరిస్థితులను బట్టి వెళ్ళిపోతూ వచ్చారు. కానీ ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నావు అనంటే ఈ రోజు నువ్వు దేవుని స్తుతించాల్సిందే. ఆయన కృప నిన్ను కాపాడుతూ వచ్చింది. ఆయన నిన్ను భద్రపరుస్తూ వచ్చాడు. ఎన్నో అపాయాల నుంచి గత సంవత్సరం అంతా తప్పిస్తూ వచ్చాడు. దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. దేవుడు నిన్ను భద్రపరుస్తూ వచ్చాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన నీకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ రోజు నువ్వు దేవుని స్తుతించాల్సిందే. ఇక్కడ సజీవులుగా ఉన్నాము అని అంటే శరీరంలో మాత్రమే సజీవులుగా ఉన్నామని కాదు, గాని ఆత్మలో కూడా మనం సజీవులుగా ఉన్నాం. ఎంతో మంది వారి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి మధ్యలోనే ముగించారు. కొన్ని సాతాను తీసుకొచ్చిన శోధనల వల్ల, సాతాను తీసుకొచ్చిన పరిస్థితుల వల్ల వారు మధ్యలోనే ముగించారు. కానీ ఈ రోజు ఆత్మలో మనం చనిపోయిన పరిస్థితుల్లో ఉంటే నరకానికి వెళ్ళవలసిన వారము, దేవుడు మన ఆత్మను కూడా బ్రతికిస్తూ వచ్చాడు. గత సంవత్సరము ఎన్నోసార్లు ఆత్మ చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం. గత సంవత్సరం ఎన్నోసార్లు ఆత్మ కృషించిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం. గత సంవత్సరం ఎన్నోసార్లు ఆత్మ చనిపోయిన పరిస్థితులు, మన జీవితాన్ని చూసి ఆత్మలో కూడా మనము చల్లారిపోయిన పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆత్మలో కూడా సజీవులుగా ఉంచాడు. భౌతికంగా సజీవులుగా ఉంచాడు, ఆత్మలో కూడా సజీవులుగా ఉంచాడు. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, సజీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారు, ఈ దినమున నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ రోజు మనము దేవుని మందిరానికి వెళ్ళి ఆయన చేసిన మేళ్ళని బట్టి స్తుతించాలి. ఎక్కువ మాటలు అవసరం లేదు. ఈ రోజు గత సంవత్సరము దేవుడు నీకు చేసిన మేళ్ళని బట్టి ఈ దినము నువ్వు స్తుతించాలి. ఈ దినం నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఈ దినం నువ్వు దేవుని కీర్తించాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. నిజమే, గత సంవత్సరం ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. ఎన్నో అవసరాలు దేవుడు తీరుస్తూ వచ్చాడు. నా వల్ల కాదు, శత్రువు మనకు మీదకి పొంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అందుకని ఈ రోజు దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం కీర్తించాలి. సజీవుల లెక్కలు ఆయన మనల్ని ఉంచాడు. ఒకవేళ మన జీవితంలో ఇంకా పాపం ఉంచుకొని ఒకవేళ మనం చనిపోయింటే నరకానికి, నిత్య నరకానికి, అగ్నిగుండానికి యుగ యుగాలు కాలే ఆ నరకంలో మనము ఉండవలసిన వారము. దేవుడు మనల్ని కరుణించి ఆయన కృప చూపించి మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. ఇంకా అనేకమైన తరుణాలు ఇస్తూ ఉన్నాడు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి. మనము రక్షింపబడిన వారిగా, దేవుణ్ణి మన స్వంత రక్షకునిగా స్వీకరించిన వారిగా ఆయనని రోజు మనము స్తుతించాలి. మనము సజీవుల లెక్కలో ఆత్మలో సజీవులుగా ఉంచాడు, భౌతికంగా కూడా సజీవులుగా ఉంచాడు. ఆయనని రోజు మనము ఆరాధించాలి. కాబట్టి దేవుడు మనల్ని గత సంవత్సరం అంతా కాపాడినందుకు, గత సంవత్సరం అనేకమైన పరిస్థితుల నుంచి తప్పించినందుకు, మన ఆత్మ కూడా బాధపడిన పరిస్థితుల్లో నుంచి మనకి నెమ్మది కలుగు చేసినందుకు ఈరోజు దేవుడిని మనం ఆరాధించాలి, దేవుని మనము స్తుతించాలి. కాబట్టి ఈ విషయాన్ని బట్టి ఈరోజు మనం దేవుని ఆరాధన చేద్దాం.